ఐఐటీలో చదువుతున్న ఒక పిహెచ్డి స్టూడెంట్ 30 లక్షలు పోగొట్టుకున్నాడు. నోయిడాలో డాక్టర్ 45 లక్షలు పోగొట్టుకుంది, పేపర్ న్యూస్ అన్నట్టు. ఆర్బీఐ ఆఫీసర్ 25 లక్షలు పోగొట్టుకున్నాడు. ఇన్ఫోసిస్ అనదర్ ఎంప్లాయీ 3,70,00,000 పోగొట్టుకున్నాడు. ఒక విశ్రాంతి బ్యాంక్ మేనేజరు 4,25,00,000 పోగొట్టుకున్నాడు. ఎస్, ఇవన్నీ నేను యాజ్ ఇట్ ఈస్గా ఉన్నవే చెప్తున్నాను. హుబ్లీలో డాక్టర్ 30 లక్షలు పోగొట్టుకున్నాడు. ఐఏఎస్సి ప్రొఫెసర్ 83 లక్షలు పోగొట్టుకున్నాడు. ఐఏఎస్సి బెంగళూరు ప్రొఫెసర్. సో ఇక్కడ విషయం ఏంటంటే సేమ్ మళ్ళీ మనం ఫండమెంటల్స్కి వస్తే వాళ్ళు వాళ్ళ రంగంలో ప్రసిద్ధులు, కానీ ఈ రంగంలో కాదు. అంతే కదా, నన్ను అందరూ అన్నారు ఎంత జర్నలిస్ట్వి, ఇన్ని ఇంటర్వ్యూలు చేస్తావు, అలా మోసపోయింటారు, నాకు తెలియదు రాబోది, నాకు ఎలా తెలుస్తుంది? సింపుల్గా చెప్తున్నాను. ఒక కలెక్టరు ఒక ప్యూను ఇద్దరు నీళ్ళలో పోతుంటారు. ప్యూన్కి ఈత వస్తుంది, కలెక్టర్కి ఈత రాదు. పడవ బోల్తా పడుతుంది. ఎవరు మునిగిపోతారు? కలెక్టర్ కదా, మునిగిపోకూడదు కదా. స్విమ్మింగ్ వచ్చిన వాడు సేవ్ అవుతాడు. సేమ్ అట్లనే ఇక్కడ సైబర్ నేరాల గురించి తెలిసిన వాళ్ళు తప్పించుకుంటారు. సో ముఖ్యంగా ఈ చూస్తున్న వీడియో చూస్తున్న విద్యాలయాలు అయితే విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ ఉద్యోగస్తులకు, కంపెనీ వాళ్ళైతే వాళ్ళ ఉద్యోగస్తులకు, వాళ్ళ కస్టమర్స్ కూడా, లెటర్ సపోజ్ వాళ్ళ కస్టమర్స్ కూడా ఖచ్చితంగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. వేరే ఆల్టర్నేటివ్ లేదు. దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. ముళ్ళు కుచ్చుకుంటుంది, చెప్పులన్నీ వేసుకోవాలో తొక్కొద్దు. దోమలు కుడతాయి, దోమతెరన్న కట్టుకోవాలా, లేకపోతే అంతేగాని వేరే నో క్వశ్చన్ ఆఫ్ వితౌట్ అవేర్నెస్ నథింగ్ కెన్ బి డన్. సింపుల్గా అవేర్నెస్ 100 సార్లు అయినా అవేర్నెస్. కరెక్ట్. కానీ ఈ మధ్య వీడియో కాల్స్ కూడా వస్తున్నాయి సార్, చాలా సింపుల్ గా కట్ చేసి ఆ నెంబర్ వెంటనే బ్లాక్ చేసేస్తున్నాను. అయితే పిల్లలు కూడా మీరు వీడియో కాల్స్ ఏం చేయొచ్చు అంటే మీరు సైలెన్స్ మోడ్లో పెట్టుకోవచ్చు. యాక్చువల్గా వాట్సాప్లో సెట్టింగ్ ఉంటుంది అన్నట్టు, సైలెన్స్ అన్నోన్ కాల్స్ అని ఉంటుంది అన్నట్టు. ఆటోమేటిక్గా అవి సైలెన్స్ అయిపోతాయి అన్నట్టు. సో మీరు కావాలంటే కాల్ బ్యాక్ చేసుకోవచ్చు, మెసేజ్ ఇవ్వచ్చు డీడీ కాల్ అని చెప్పి. బట్ ఎనీ ఎవరితో అని మీకు వీడియో కాల్ ఎవరితో మాట్లాడతారు? మ్యాక్సిమం మీతో, ఫ్రెండ్స్, మ్యాక్సిమం అంతే కదా. అన్నోన్ నెంబర్ వీడియో కాల్స్, ఈవెన్ ముఖ్యంగా వీడియో కాల్స్ జెంట్స్ చాలా ఇబ్బంది పడతారు. ఒక 10 సెకండ్స్ వీడియో చూసినా కానీ అవతల లేడీ డ్రెస్ స్ట్రిప్పింగ్ చేస్తుంటుంది అన్నట్టు. సో వీళ్ళు స్క్రీన్ రికార్డ్ చేస్తారు అవతల. వీళ్ళు 10 సెకండ్స్ చూస్తారు కదా, ఇంకొక న్యూడ్ వీడియో అపెండ్ చేసి వాళ్ళకే పంపించి ఇంకా డబ్బులు డిమాండ్ చేస్తారన్న. దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. ఇది ఫస్ట్ వర్షన్. సెకండ్ వర్షన్ వాళ్ళు చెప్పినట్లు ఇల్లు అనుకోకుండా ఇల్లు బట్టలు ఇప్పినారనుకోండి, స్ట్రిప్పింగ్ చేసినారనుకోండి, దెన్ కథం. అట్లా గుజరాత్లో బిజినెస్ మ్యాన్ 2,69,00,000 పోగొట్టు. ఇక్కడ అమీర్పేటలో ఒక బాపట్లలో ఇంజనీరింగ్ చదివిన స్టూడెంటు 10,000 ఇచ్చి తర్వాత తట్టుకోలేక ఆ వీడియో వాళ్ళు ఏం చేస్తారంటే ట్రయల్ కోసం ఒకరిద్దరికి పంపిస్తారన్నట్టు, ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ. సో పంపిస్తారు. ఇంకా అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు యాక్చువల్గా బాపట్ల. నేను కరెక్ట్ నెంబర్ చెప్పాలని కానీ కనీసం అంటే 10-20 మందిని కాపాడింటాను న్యూడ్ కాల్. నేను ఈరోజు మధ్యాహ్నమే ఒక టీచర్ ఫోన్ చేసినాడు. నేను చెప్పినాను ఆల్రెడీ 18,000 ఇచ్చుకున్నా అంటే వాళ్ళకు ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఇచ్చుకుంటూ పోతుంటే ఇంకా నెక్స్ట్ స్టెప్ బై స్టెప్. ఇప్పుడు 2,69,00,000 కూడా ఒకసారి ఇచ్చినాడు. ఫస్ట్ 10,000, తర్వాత 30,000, తర్వాత 50,000 ఇచ్చుకుంటుంటే వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇప్పుడు పోలీసు వాళ్ళు మాట్లాడుతున్నాం, సిబిఐ వాళ్ళు అడుగుతాను, కేసు బుక్ అయింది. ఏ టైప్ సింపుల్గా ఒకటే చెప్పేది మనం ఆన్ కెమెరా. విషయం ఏంటంటే నిజంగానే మర్డర్ చేసినా అని పోలీసు వాళ్ళు చెప్పి రారు. ఈ లాజిక్ అప్లై చేయాలి. వీడియో కాల్స్ చేసి ఆఫీస్ మొత్తం చూపిస్తారు, ఇంట్రాగేట్ చేయరు అన్నట్టు. మనం సినిమాల్లో కూడా చూడం అసలుకి ఇట్లా ఇంట్రాగేట్ చేసేది. సో మనం ఈవెన్ జైలు వాళ్ళు కూడా కోర్టు వాళ్ళు కూడా త్రూ ఆల్ పర్మిషన్స్ ద్వారానే వీడియో ఇంట్రాగేషన్ చేస్తారు. అంతేగాని ఆల్ ఆఫ్ ది సడన్ ఫోన్ చేసి వీడియో ఇంట్రాగేట్ చేస్తారంటే బ్లఫింగ్ అంతే. బెస్ట్ ఏంటంటే అవాయిడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇంటరాక్టింగ్ విత్ అన్నోన్. ఇప్పుడు అసలు ఈ డేటింగ్ యాప్స్ ఏంటి సార్, అసలు అందులో ఎలా పోగొట్టుకుంటారు వాళ్ళు? ఇవి యాజ్ ఈక్వల్ యాజ్ డేటింగ్ యాప్ ఏమవుతాయంటే సింపుల్గా చెప్పాలంటే మేడం, డేటింగ్ యాప్ వల్ల ఇప్పుడు అన్నోన్ పర్సన్స్, డేటింగ్ యాప్, మ్యాట్రిమోనీ సైట్స్ మోర్ ఆర్ ది లెస్ రెండు ఒకటే. డేటింగ్ యాప్ ఏంటంటే మోర్ ఓపెన్ అన్నట్టు, మ్యాట్రిమోనీ సైట్స్ మోర్ క్లోజ్ అన్నట్టు. మ్యాట్రిమోనీ సైట్లో ఎవరెవరైతే పెళ్లికి సంబంధించిన వాళ్ళు కావాలంటే చేసుకుంటారు. డేటింగ్ యాప్లో అంటే ఓపెన్ అన్నట్టు. సింపుల్గా చెప్తాను, ఈ మధ్యన హైదరాబాద్లో జరిగి ఉంటుంది, మీ దృష్టికి వచ్చి ఉంటుంది. మాదాపూర్లో ఒక పబ్ వాళ్ళు, నాగపూర్ నుంచి ఒక గ్యాంగ్ వచ్చి, ఇది ఎంత మల్టీ గ్యాంగ్ వచ్చి ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారు కదా, అమ్మాయిలు ఎవరైనా, మనం 100% కాదు 1%, 2% ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారంటే ఏం లేదు డేటింగ్ యాప్లో మేము ఒక సిమ్ ఇస్తాము, ఆ నెంబర్ ఇస్తాము, ఎవరైనా యూత్ను ముఖ్యంగా కొద్దిగా రిచ్ ఉంటారు కదా అలాంటి వాళ్ళను మీరు ట్యాపులు చేయండి, హోటల్ తీసుకుపోతారు,
40,000 యాక్చువల్ 4,000 బిల్లింగ్ అవుతుంది, 45,000 బిల్లింగ్ చేస్తారు. ఆ అమ్మాయి జస్ట్ వాష్రూమ్ పోయిస్తాను, అక్కడ నుంచి డిజపేర్ అయిపోతుంది, ఈడు డబ్బులు కట్టుకొని పోవాలన్నట్టు. అట్లా ఒక 40 రోజుల్లో 40 లక్షలు గుంజినారు అన్నట్టు 40 మంది దగ్గర. సో డేటింగ్ యాప్ ఇది ఫైనాన్షియల్ అన్నట్టు. నాన్ ఫైనాన్షియల్ చూసినా మీకు బొంబలో ఏదో యాప్ కరెక్ట్ తెలియదు, ఆఫ్తాబ్ అనేవాడు శ్రద్ధ వాల్కర్ అనే అమ్మాయిని డేటింగ్ యాప్ ద్వారా కలుసుకొని చంపేసి ఒక 30 ముక్కలు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ డెడ్ బాడీ ఫ్రిడ్జ్లో ఉండగానే ఇంకా ఒక 10 మందిని లైన్లో పెట్టు. సో విషయం ఏంటంటే ప్రాబ్లీ మన చట్టాలు ఇవన్నీ కొద్దిగా వీక్ ఉండడం, ఇంకోటి ఇమ్మీడియట్గా రీఅడ్రస్ లేకపోవడం వల్ల చాలామంది ఎట్లా బలి అవుతున్నారో తెలియదు అన్నట్టు. ముఖ్యంగా మనం డేటింగ్ యాప్స్ దీని గురించి ఎవరైతే అంటారు అలా ఆలోచించే వాళ్ళు పోవచ్చు. నార్మల్గా మ్యాట్రిమోనీ సైట్స్ వరకు వచ్చే వాళ్ళకి ఇండివిజువల్స్ బలి అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ ఓల్డెన్ డేస్ అంటే ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ మన చుట్టుపక్కల మ్యారేజ్ ప్రపోజల్ అంటే ఏంటి, ఒక తెలిసిన వాళ్ళు లేకపోతే చుట్టుపక్కల విలేజ్లో మహా అంటే మండలము జిల్లా అంతే. ఇప్పుడు బికాస్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆర్ ఎనీ రీజను అందరూ వెబ్సైట్లకు వెళ్తున్నారు అన్నట్టు, మ్యాట్రిమోనీ వెబ్సైట్లకు వెళ్తున్నారు. ఆ మ్యాట్రిమోనీ వెబ్సైట్లకు ప్రాబ్లం లేదు వెళ్ళడం, వాళ్ళు చాలా వెబ్సైట్లలో ఏం చేస్తున్నారంటే సింపుల్గా డాటాను డంప్ చేస్తున్నారు. డాటాను డంప్ అంటే ఏం లేదు, సింపుల్గా మీరు ఎయిర్పోర్ట్కి పోయినప్పుడు మిమ్మల్ని చెక్ చేయలేదనుకోండి, క్రిమినల్స్ని కూడా చెక్ చేయరు. ఇప్పుడు మీరు బస్ స్టాండ్కి పోయినారండి, మిమ్మల్ని చెక్ చేయరు కదా, అదే మెట్రోకి పోతే చెక్ చేస్తారు కదా. అంటే డాటాను చెక్ చేసే వెబ్సైట్లలో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోండి. అంటే మీరు సపోజ్ రేపొద్దున మీ అమ్మాయో మీ అబ్బాయి గురించో లేకపోతే మీ బ్రదర్ గురించో సిస్టర్ గురించో మీరు ఒక మ్యాట్రిమోనీ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు, మిమ్మల్ని ఏమి క్వశ్చన్ అడగలేదు అనుకోండి, క్రిమినల్స్ను కూడా ఏం క్వశ్చన్లు అడగరు. అంతే కదా. సో అట్లా మొన్న ఒక అతను, మీరు వండర్ అవుతారు, ఐఏఎస్ ఆఫీసర్, మీరు ఐఏఎస్ను చాలామంది ఇంటర్వ్యూ చేసింటారు కాబట్టి సంవత్సరానికి 4-5 ఉంటారు రాష్ట్రానికి అయ్యే వాళ్ళు, అంతేనా? ఐపీఎస్ 4-5 ఉంటారు మహా అంటే, రాష్ట్రం అంతా కలిపినా అని 10 మంది ఉండరు, అంత సర్వీసెస్ సెలెక్ట్ అయినారు, అంతే కదా. ఐఏఎస్ అని చెప్పి మ్యారేజ్ చేసుకొని 6 ఏళ్ళు కాపురం చేసినాడు. రీసెంట్గా చెప్పేది నేను 1 వీక్ బ్యాక్ న్యూస్. అట్లనే తమిళనాడులో ఒక ఆమె 50 మందిని మ్యారేజ్ చేసుకుంది, అందులో పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నారు అన్నట్టు, మ్యాట్రిమోనీ సైట్సే. సో నేను ఈ ప్రాబ్లమ్స్ గురించి ఇట్లా మీ మాదిరే నాకు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ లేకపోతే రకరకాల ఫ్రెండ్స్, జస్ట్ మనం కూడా ఈ మధ్యన ఒక ప్రైవేట్ అంటే ఒక ఫ్రెండ్ మీటింగ్లో కలిసాం కదా, అట్లా డిఫరెంట్ పర్సన్స్తో కలిసినప్పుడు ఏంటి ఈ సైట్లు చెక్ చేయట్లేదు కదా, మనం చెక్ చేసేటట్లు సైట్ బిల్డ్ చేసే బాగుంటుంది కదా అని ఒక ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ .in అని ఒక ఫ్రెండ్ డిజైన్ చేసినాడు. ఇప్పుడు త్వరలో మేబీ అనదర్ వీక్స్ టైంలో ఇట్ విల్ బి ఆన్ లైవ్ అని, ఆల్రెడీ లైవ్ కాబట్టి ఇంకా పబ్లిష్ చేయలేదు అన్నట్టు, పబ్లిక్గా అన్నట్టు. సో దాంట్లో మొత్తం వాళ్ళ ఎడ్యుకేషను, వాళ్ళ ఎంప్లాయ్మెంటు, వాళ్ళ ఏజ్, వాళ్ళ అడ్రస్, ఎవ్రీథింగ్ విల్ బి చెక్డ్ ఇంక్లూడింగ్ మెడికల్ ఆల్సో. ఓకే, కూల్. ఆఫ్ కోర్స్ క్రిమినల్ ఆల్సో. సో లేకపోతే తెలియదండి నిజంగానే. దీనివల్ల ఏమవుతుందంటే క్రైమ్ను 0 లెవెల్లో అరికట్టచ్చు. లేకపోతే ఏమవుతుందంటే క్రైమ్ జరిగిన తర్వాత ఏడవడం ఉంటే ఉంటుంది, ఇంకేముంటుంది దాంట్లో. సో ఇట్లా నేను చెప్పినాను కదా మీకు స్టార్టింగ్లోనే, వై యూ కేమ్ అంటే ఎక్కడన్నా ప్రాబ్లం ఉందంటే సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ మనం చెప్పగలిగితే చేయగలిగితే బెటర్ అన్నట్టు. సో నా సజెషన్ తీసుకొని వాళ్ళు ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ .in డిజైన్ చేసినారు. ఇట్లా ఉండొచ్చు. ఎందుకంటే మనం కంటిన్యూస్గా దీని గురించి మాట్లాడుతున్నప్పుడు దేర్ మస్ట్ బి సొల్యూషన్ కదా.